మనం చూచే దానిలో ఉంటుంది. తదాస్య రాజాన్ మశత్రున్ కోవామితమిహేష్యతే. నిజంగా ఇతనికి శత్రువు మిత్రువు అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు? సమస్త ప్రపంచము కూడా పరమాత్మ యొక్క మయం గనక సమస్తమైన అక్షరములు భగవత్ స్వరూపములు గనక ఈ పేరు పెట్టాను అని. ఓ మదాలస, వీనికి కూడా మిగతా ముగ్గురి వలె ఆత్మజ్ఞానం చెప్పకు. ఎవడైనా వంశం నిలబెట్టడానికి ఉండాలి, రాజ్య పరిపాలన చెయ్యవలే, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి సంతతి లేకుండా చెయ్యకు అని భర్త చెప్పాడు. వీడిని నివృత్తి మార్గంలో ప్రవేశింపజేయక ప్రవృత్తి మార్గంలో ప్రవేశించు, కర్మ మార్గంలో ప్రవృత్తుడగటట్లు చేయు. ఎందుకంటే పితరో దేవలోకస్థాం తదా తిర్యక్తమాగతా తద్వన్యం తాం యాత భూతవర్గేషు ఏ స్థిత నపుణ్యాశ్చ మక్షుతాం స్ఫుటత్తి ప్లుతాన్ పిండోదక ప్రదానేన నరకర్మణ్య సంస్థితః సదాప్యాయేతే భూస్తద్వద్దేవాతిథీనపి. ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే బ్రహ్మచర్యంగా ఉండడం నిషేధించింది. ఒకవేళ నువ్వు బ్రహ్మచర్యంగా ఉండాలంటే నీ తమ్మునికో అన్నకో పెళ్ళై వానికి సంతానం కలిగితే నీ ఇష్టం. వానికి సంతానం కలిగేదాకా నువ్వు బ్రహ్మచర్యంలో ఉండడానికి వీల్లేదు. సంతానం గాంధీ సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. ధర్మశాస్త్రాలు చక్కగా చెప్పాయి. పూర్వంలో దక్ష ప్రజాపతికి సంతానం కోసం తపస్సు చేసి 60,000 మంది కుమారులను కన్నాడు. 60,000 మంది కుమారులను దక్షుడు చెప్పాడు, నాయనా మీరు తపస్సు చేసి సృష్టి చేయండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసే దగ్గరికి నారద మహర్షి వెళ్ళి వాళ్లకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. తుచ్చం రాయి సంసారం అని చెప్పినాడు. నిజమే కదా అని వాళ్ళు తపస్సు చేసి మోక్షాన్ని పొందినారు. వాడు మిగిలలే. ఇది దక్ష ప్రజాపతికి తెలిసి దుఃఖించి కిన్నుడై మళ్ళీ తపస్సు చేసి 10,000 మంది కుమారులను కన్నాడు. ఆ 10,000 మంది కుమారులు తపస్సు చేసి సంతానాన్ని పొందండి అంటే వాళ్ళు తపస్సు చేయడానికి వెళ్ళే నారద మహర్షి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీ అన్నలు ఆత్మజ్ఞానులని వాళ్ళకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే వాళ్ళు ఆత్మజ్ఞానులై మోక్షాన్ని పొందారు. ఏం చేయాలి నానా అని దక్ష ప్రజాపతి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఏం చేస్తావురా, నీ కొడుకులు వచ్చి రాలేదు బిడ్డలు అనగాను అన్నాడు. వచ్చి ఇంకెవడైనా కూడా ప్రవృత్తి మార్గాన్ని పొందకుండా వానికి జ్ఞానం సిద్ధించకపోవుగాక అని శాపం పెట్టింది. నారద నా కుమారులందరినీ సంతానం కోసం మా తండ్రి బ్రహ్మగారు ఆజ్ఞాపిస్తే వాళ్లను మోక్షాయుత్తులం చేసినవు గనక నీ ఆశ్రమం కూలిపోవుగాక, ఒక్క దగ్గర కాలు ఉండకపోవుగాక అని శాపం పెట్టాడు. మహా సంతోషం అని ఈయన వెళ్ళిపోయాడు. తిట్టినా ఏమలే పాపం. అందువలన ఎవడైనా ఉండాలి వంశాన్ని ఉద్ధరించడానికి. మనం చనిపోయిన తర్వాత మానవుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు. చనిపోయిన జీవి ఎట్లా ఉన్నాడని ఎవరికి తెలుసు? వాడు పశుపక్షాది రూపంలో కానీ, నీటిలో ఉండే రూపంలో కానీ, వృక్షాల రూపంలో కానీ, దేవతా రూపంలో కానీ ఉండవచ్చు. అటువంటి వాళ్లకు ఆహారం పెట్టడానికి శ్రాద్ధక్రియలు ఉన్నాయి. సంవత్సరానికి ఉపాధి శ్రాద్ధం పెడితే వాళ్లకు రోజు. మనకు 1 సంవత్సరం అయితే పితృలోకంలో 1 రోజు. మనం ఇవాళ శ్రాద్ధం పెడితే వాళ్లకు రోజు అన్నం పెట్టినట్టు అవుతుంది. ఒకవేళ చనిపోయినటువంటి యొక్క పితృలు దేవతా స్వరూపంలో ఉంటే అగ్నిలో వేసేటువంటి యొక్క ఆహుతులు 2 ఉంటాయి. ఆ 2 ఆహుతులు దేవతా స్వరూపంలో ఉంటే వాళ్ళకు ఆహారం అవుతాయి. చనిపోయినటువంటి వాళ్ళు వృక్షాల రూపంలో ఉన్నట్టయితే ఇచ్చేటువంటి యొక్క తర్పణములు
తులోదకములు వాళ్ళకి ఆహారం, వాటికి ఆహారం అవుతాయి. చనిపోయినటువంటి వాళ్ళు పక్షుల రూపంలో ఉంటే మనం ఇచ్చినటువంటి నువ్వులు బియ్యము ఉదకములు, ఆ నువ్వులు బియ్యం వాళ్ళకి ఆహారం అవుతాయి. చనిపోయిన వాళ్ళు జలచరముల యొక్క రూపంలో ఉంటే పిండములు వాటికి ఆహారం అవుతాయి. అంతేగాని ఎవడైనా ఒక్కడు పెట్టకపోతే వాళ్ళు ఆకలితో ఉంటారు. వాళ్ళు ఆకలితో ఉంటే మహాప్రమాదం జరుగుతుంది. వాళ్ళు శాపం పెడతారు. పితరో దేవలోకస్థా తదా తిర్యక్తమాగతా, ఆకలి దప్పులతో ఉంటారు. అందువల్ల మానవుడు కర్మ మార్గాన్ని అవలంబించి వాళ్లకు పిండోదక క్రియలను చెయ్యాలి, అతిథులను తృప్తి చెయ్యాలి, దేవతలను తృప్తి చెయ్యాలి, యజ్ఞయాగాది కర్మలు చెయ్యాలి. అంతేకాదు మానవుడి మీద పితృగణాలు, భూతములు, ప్రేతములు, గంధర్వులు, పక్షులు, క్రిములు, కీటకములు మనుష్యులను ఆశ్రయించుకొని ఉన్నాయి. వీళ్ళందరినీ పోషించవలసినటువంటి బాధ్యత మనిషిదై ఉన్నది. కనుక అందరూ జ్ఞానవంతులై వెళ్ళిపోతే ఈ లోకాన్ని నడిపించేవాడెవడు అని భర్త చెప్పగానే, ధన్యోస్మిరే వసుధామతృరేశ్చిర పాలయితాంసి పుత్ర తత్మాలనాదింద సమోపభోగ్యం ధర్మం ఫలం ప్రాప్యసి చామరత్వం ధరామరాన్ సర్వాసు ఏత్పరా యథా సమేతం బంధుషు పూరయేధా. అలర్కుడనే పుత్రుణ్ణి ఆటలాడిస్తూ, కుమారా వర్ధిల్లుము, ఉపకారం చేసినటువంటి వాళ్లను మరవకు, శత్రువులను నాశనం చేయి, శత్రువులను ప్రేమతో చూచి మార్పు తెచ్చే ప్రయత్నం చేయి, నీ తండ్రి గారి మనస్సుకు ఆనందం కలగజేయి, చాలా కాలం వరకు ఈ భూమిని పరిపాలించు, సంపూర్ణమైన లోకములకు సుఖాన్ని కలిగించు. ప్రతి పర్వములందు కూడా అతిథులను, బ్రాహ్మణులను సంతోషపెట్టు, ఈ బంధువులను ఆదరించు, ఇతరులకు మేలు చేయవలేనటువంటి కోరిక కలిగి ఉండు. అంతేకాదు హితం పరస్మై మన పరస్త్రీషు నివర్తయేత సదా మురారిం హృది చింతయేదాం తద్యాంతోంతర్షడక్షరీం యథా మాయాం ప్రబోధేన నివారయేధా హ్యనిత్యతామేవ విచింత్య యాధా. నాయన, పరస్త్రీలయందు దృష్టి మరల్చకు, ఎప్పుడూ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తిని హృదయంలో జపించు. నారాయణ షడక్షరి మహావిష్ణు మంత్రాన్ని ఎప్పుడూ మనస్సులో ధ్యానించు. రాజులను జయించాలి అని కోరికను పెట్టుకోకు, నీ మీదికి యుద్ధానికి వస్తే ఊరుకోకు. ఇతరుల యొక్క అపవాదములకు దూరముండు, అపవాదము పస్తదని జాగ్రత్తగా ఉండు. ఆశ్రిత జనులకు ప్రసన్నుడు కలుగచేయి. చిన్నతనంలో ఉండి బంధువులకు, కుమారావస్థలందు తండ్రిదండ్రులకు, యవ్వనమందు సత్కులమందు వారికి నీ యొక్క సేవ చేయి. ముసలితనం వాళ్లకు సహాయం చేయి. కుమారా, నీవు రాజ్యాన్ని అలంకరించి అందరికీ ఆనందాన్ని కలిగించేవాడవుదుగాక. సాధువులను రక్షించు, చక్కనటువంటి యజ్ఞయాగములను చేయు, గురోబ్రాహ్మణులను రక్షించు అని ఈ విధంగా మదాలస తన చిన్నవాడైన అలర్కుడనే కుమారునికి బోధ చేస్తున్న జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. ఏవముల్లాప్యమానస్తు నతు మాత్రా దినే దినే వృధే వయసా బాలో బుద్ధ్యా జాలర్క సంజ్ఞతః. ఈ తల్లి పిల్లవాడిని ఆడిస్తూ వాటికి ధర్మబోధ చేస్తూ ఉంటే ప్రాజ్ఞుడైనటువంటి అలర్కుడు తల్లిని అడుగుతున్నాడు, అమ్మా, ఇహలోకము పరలోకము అని రెండు ఉన్నాయి. ఈ రెండింటికి ఏ ప్రకారమైన కర్మలు చేస్తే సుఖం కలుగుతుంది? ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ
క్షేమంగా ఉండాలి అంటే ఏం కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చేస్తే కలుగుతుందో, అంతేకాదు నాకు సర్వ ప్రజలకు హితమైనటువంటివి సమస్తమైన ధర్మములను నాకు చెప్పు అని. ఈ మార్కండేయ పురాణంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి కొన్ని. అంట్లో మొట్టమొదటిది మనకు వచ్చేది మదాలస బోధ. రెండవది మనకు అల్లసాని పెద్దన మను చరిత్ర అనే ఒక కావ్యం రాశాడు. తెలుగులో పంచకావ్యాల్లో అదొకటి. ఆ మను చరిత్రను ఇందులో నుంచే తీసుకున్నాడు. స్వారోషిత మన్వంతరంలో ఏ విధమైనటువంటి జరిగిందో అది కొన్ని శ్లోకాల్లో 2-3 అధ్యాయాల్లో ఉంటే దాన్ని తీసుకొని అల్లసాని పెద్దన మను చరిత్ర అనేటువంటి యొక్క కావ్యాన్ని రాశాడు. ఇది రెండవది. మూడవది 80 నుంచి 93 అధ్యాయాల్లో దేవీ మహాత్మ్యం. ఇదివరకు చెప్పినాను, నిన్న కూడా చెప్పినాను అనుకుంటా. దేవీ మహాత్మ్యం సప్తశతి, చండీ సప్తశతి అనేటువంటిది ఈ మార్కండేయ పురాణంలోనే ఉంది. ఈ సప్తశతినే మేము పారాయణం చేసినా, యజ్ఞం చేసినా, ఏది చేసినా ఆ చండీ నుంచే చేస్తాం. ఒక విచిత్రం, అదృష్టం అన్నడూ లేనటువంటిది మన ఆశ్రమంలో మా సార్కి ఎందుకు బుద్ధి పుట్టిందో కానీ, ఇప్పుడు మార్కండేయ పురాణం ఇది శక్తి స్వరూపమే, అమ్మవారి యొక్క దేవీ మహత్యాన్ని వర్ణించేది. రేపు చిరంజీవి మూర్తి మూర్తి అన్నది అలవాటు మాకు. నరసింహమూర్తి వాడు చెప్పేటువంటిది కూడా బ్రహ్మాండ పురాణం, పద్మపురాణం. అందులో కూడా అత్యద్భుతంగా దేవీ మహాత్మ్యం వర్ణించబడ్డది. కనుక ఈ సంవత్సరం అమ్మవారి యొక్క చరిత్ర బాగా వినాలేని, వినిపించాలని ఆ పరమాత్మ యొక్క సంకల్పమేమో. ఎందుకోసమంటే ఆమె నారాయణమూర్తి యొక్క చెల్లెలు, శ్రీనాథ సోదరీభూత సేవిత ఏ నమో పద్మనాభ సహోదర్యే నమ, హరి సోదర్యే నమ. త్రిశతిలో సహస్రనామాలలో అష్టోత్తరనామాల్లో చెప్పబడ్డది. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత సప్తశతిలో చెప్పబడుతుంది. కనుక ఆ దివ్యమైనటువంటి ఆ సప్తశతి ఇందులో అంతర్గతమై ఉంది. మహాభారతంలో భగవద్గీత ఉన్నట్టుగా మార్కండేయ పురాణంలో 80వ రాజైనటువంటి వాడు దుష్టాంచ జానీయన్ తదా మాత్యా నదోద్దశ అష్టాదానాశమాప్నోతి స్వవ్యక్రాత్యందనాత్యధ. రాజు మొట్టమొదలు ఏం చేయాలంటే మంత్రుల లోపల మంచివాడెవడు, చెడ్డవాడెవడు, మంచి ఆలోచన చెప్పేవాడెవడు, వాడు అన్ని తెలిసినా కూడా వీడు నాశనం చేసే ఆలోచన చెప్పేవాడెవడు అనేది గ్రహించాలి. తన మంత్రుల లోపల శత్రుపక్షంలో లంచం తీసుకొని మాకు తప్పుడు సలహా చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అని గమనించాలి. లేకపోతే రథం చక్రం విరిగితే రథి పడిపోయినట్టు మంత్రులు మంచివాళ్ళు కాకపోతే రాజుకు ఆపద సంభవిస్తుంది. వానికి ఏం కాదు, వాడు పోతాడు, ఇంకో రాజు దగ్గర చేస్తాడు. ఇప్పుడు చేస్తలేరు, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోయి మళ్ళీ మంత్రి అవుతాడు. ఇక్కడ వాడే, అక్కడ వాడే. అందువలన మంత్రివర్గంలో శత్రువులు దూరకుండా చూసుకోవాలి. ప్రయత్నంగా అందరినీ నమ్మినట్టు ఉండాలి. రాజు ఎవరిని నమ్మకూడదు, అన్నీ నమ్మినట్టే కనబడాలి, కానీ ఎవరిని నమ్మకూడదు. మిత్రులయందు, ఆప్తులయందు, బంధువర్గంలందు అతి విశ్వాసం పనికిరాదు. ఒకప్పుడు శత్రువులను కూడా విశ్వసించవలసి వస్తుంది. రాజు కామవశుడై ఉండకూడదు, రాజు భోగలాలసుడై పడిపోకూడదు. వృద్ధి, క్షయము, సంధి కలిగినటువంటి షడ్గుణములు కలిగి ఉండాలి. ఒకవేళ మంత్రులను, భృత్యులను, పౌరులను తన వశంలో ఉంచుకోకపోతే ఈ మంత్రులే రాజును వెళ్ళగొట్టి రాజులవుతారు. అదే మన శరీరంలో ఉండబడేటువంటి మంత్రులు 6 ఉన్నారు మనకు. ప్రధానమంత్రి ఒకడున్నాడు మనస్సు,
వీడిని కంట్రోల్లో పెట్టకపోతే వీళ్ళే నాశనం చేస్తారు. ఇది అంతర్లీనంగా చెప్పేది కదా. మనల్ని ఎవడు నాశనం చేస్తాడు? ఆత్మైవక్యాత్మనో బంధు ఆత్మయే వరిపురాత్మన. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు, ఎవ్వడు చేయడు. వాని వల్ల నాశనం, ఎవరి వల్ల ఎవడు నాశనం కాదు, నీ వల్ల నువ్వే నాశనం అవుతావు. అది చెబుతున్నాడు ఇక్కడ. మంత్రులను, భృత్యులను, పౌరులను తన యొక్క అనుకూలంగా ఉంచుకోవాలి. యత్వేతా న విజయిత్వైవ వైరిణో విజిగీషతే సోజితాత్మా జితామాత్య శత్రువర్గేణ బాధ్యతే. వాళ్ళనందరినీ కూడా నీవు జయించాలి. అంటే మొదలు నీవు అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించాలి. వీళ్లను అంతఃశత్రువులు జయిస్తే కానీ బయటి శత్రువులు నీ కనబడరు. బయటి శత్రువులు కనబడకపోతే నీవు నశించిపోతావు. మహానుభావుడు పాండురాజు కామానికి వశుడై ప్రాణాలను విడిచిపెట్టుకోవలసి వచ్చింది. పురూరవ చక్రవర్తి భయం చేత చచ్చిపోయినాడు. వేణుడనేవాడు మదంతో, తెలుసు కదా వేణ చరిత్ర, భాగవతంలో అనేకసార్లు మనం విన్నాం. వేణ మహారాజు అహంకారంతో మహర్షులచే చంపబడ్డాడు. పురంజయ మహారాజు బాగా సంతోషంతో ఆనందం కలిగి చచ్చిపోయినాడు. మరుత్తనే మహారాజు కామాది శత్రువును జయించి అవలీలగా సమస్త లోకములను జయించినాడు. అందుకే మరుత్తు మహారాజు గారిని ఇప్పటికీ లోకం కీర్తిస్తుంది. కాకి, కోగిల, తుమ్మెద, లేడి, సర్పము, నెమలి, హంస, కోడి, వీటి వల్ల రాజు శిక్షణ పొందాలి. ఎందుకంటే కాకి వల్లే అలసత్వం చూడకూడదు. కాకి లేజినెస్ ఉండదు, దానికి యాక్టివ్గా ఉండేటి ఏంటి పక్షుల్లో కాకి అంత యాక్టివ్గా ఇంకేది ఉండదు, చటుక్కున స్పందిస్తుంది. ఇక కోకిల ఓపికగా ఉంటుంది, దానికి తానే రక్షణ చేసుకుంటుంది, అది కనబడకుండా అందరినీ ఆనందపరుస్తుంది. కోకిల కూత వినాస్తుందిగా, అది ఎక్కడుందో కనబడదు. ఏ చెట్ల కొమ్మల చాటునో కూర్చొని కూస్తుంది, అది అందరినీ సంతోషపడుతుంది, కానీ అది కనబడదు. రాజు కూడా పరోక్షంగా ఉండి ఎవరిని కనపడకుండా అందరినీ సంతోషపెట్టవలే. తుమ్మెద శత్రువశము చెందకుండా ఉంటుంది. తుమ్మెద ఎక్కడికి తిరిగినా సరే ఏ శత్రువులు వస్తున్నారని తెలిసినా దూరంగా పారిపోతుంది. చివరిలో ఎదురు దాడి చేస్తుంది. సర్పం కొద్ది విషాన్నితో ప్రాణం తీస్తుంది, కొంత విషం రిజర్వ్ ఉంచుకుంటుంది. ఎందుకంటే ఒకసారి అది 2 సార్లు కాటేసిన తర్వాత 3వసారి విషం ఉండదు. మళ్ళా విషం తయారు కావాలంటే కొన్ని రోజులు కావాలి. అందువల్ల విషాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టదు. అది కొద్ది విషంతో ప్రాణం తీసినట్టే కొద్ది సైన్యంతో రాజు శత్రువులను సంహారం చెయ్యాలి. నెమిలి తన పింఛాన్ని ఏ విధంగా విస్తరింపజేస్తుందో రాజు తన యొక్క సంపదను ఎప్పుడు విస్తరించాలి అనేటువంటి కోరికతోనే ఉండాలి. ఎప్పుడూ రాజు తన సంపదను విస్తరించుకోవాలి అనే ఉండాలి. కానీ ఇక చాలు అనుకుంటూ ఇంకోటి వచ్చి కూర్చుకుంటాడు. అంటే బార్డర్లో ఉండేవాడు ఎట్లుండాలి? పొతవైతే ఒక అధగతమే కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఆ రక్షణ ఆ విధంగా ఉండాలి. హంసతో సమానమైనటువంటి గుణగ్రాహి హంస యొక్క లక్షణం చెబుతారు. హంస ఏం చేస్తుందట? పాలు నీళ్లు మనం కలిపి పోస్తే పాలను దాగి నీళ్ళని విడిచిపెడుతుందట. అటువంటి మహారాజు చక్కనే ప్రతివాణిలో ఉండబడే గుణములను తీసుకోవాలి, కానీ అగుణములను చూడకూడదు. ఇక కోడి ఏం చేస్తుంది? గొప్ప కాలజ్ఞాని. ఇది ఏ అలారం పెట్టుకోకుండా కూడా 4 గంటలకు లేస్తుంది. అది లేస్తుంది కాదు, అందరినీ లేపుతుంది. ఎవడు చెప్పిండు దానికి? అది మనం అలారం పెట్టుకున్నా లేవం అవంటాం, నెత్తి మీద ఒకటి కొట్టి మళ్ళీ అవంటాం. సకాలంలో నిద్ర లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. అది కోడి వల్ల నేర్చుకోవాలి.
కఠినంగా ఉండవలే. లోహమును అనుసరించి కఠినంగా ఉండాలి. లోహం ఏ విధంగా ఉంటుంది? ఇనుము చాలా కఠినంగా ఉంటుంది. రాజు కూడా కఠినంగా ఉండాలి. గుడ్ల గూప నుంచే నేర్చుకోవాలి. ఎటువంటి ఆడంబరం లేకుండా, ఎవరికి కనబడకుండా శత్రునాశనం చేయవలే. చీమ వలె సంగ్రహించుకోవాలి. చీమలు ఏం చేస్తాయి? వానాకాలం ముందు దాని పుట్టలోకి చూస్తే 6 నెలలకు సరిపడేటువంటి ఆహారాన్ని నిలబెట్టుకుంటాయి. ఏ ఇంజనీర్ లేకుండా ఎంత వాన పడ్డా ఏం కాకుండా ఉండే పుట్టను కట్టుకుంటాయి. పుట్టను కట్టుకుంటే చీమలే కానీ పాములు కావు. ఏం చేస్తాయి? ఆ చీమలను ఎల్లగొట్టి పాములు ఎండ్లు ఉంటాయి. అందుకే చీమలకు పాముల మీద కోపం. చీమలకు పాముల మీద కోపం, వాటికే శత్రువులు. అది మనం తీసుకుపోయి నాగుల పంచం వస్తే పాలు, పండ్లు, చక్కెర, ఇంకా కార్తీక మాసంలో అయితే సీతాఫలాలు అక్కడ పెడతాం. ఎందుకో తెలుసా? అవన్నీ చీమలు వాటి చుట్టుంటే అవి పాములు ఇవతలికి రాకుండా. టెక్నిక్ అంతే. పాలు తాగుతాయి ఆ పాములు. ఏ పామున్న పాలు తాగుతుందా? ఏ పాము పాలు తాగరాదు. దానికి తాగరాదు. మరి పాలు పోసుడు ఎందుకు? ఆ పాల యొక్క వాసనకు చీమలు రావడానికి. పుట్టకు చక్కెర పోతే పాము పొక్కుతుందా? చీమలు తింటాయి. చీమలు అక్కడికి రావడానికి మన పెద్దవాళ్ళు ఒక అంతర్లీనమై మనకు చెప్పింది. సరే, గుడ్లకు పోవలే, ఆడంబరం లేకుండా ఉండాలి. చీమ వలె సంగ్రహించాలి. అగ్ని వలె విస్ఫులింగములను, అంటే అగ్ని పెద్ద మంట పెట్టినప్పుడు చిన్న చిన్న మిరుగుళ్ళు, వాటి విస్ఫులింగాలు అంటారు, ప్రసరిస్తూ ఉంటాయి. బూరుగు చెట్టు దగ్గర ఒకటి నేర్చుకోవాలి. బూరుగు చెట్టు విత్తనాలు సన్న ఉండి ఇప్పుడు కనబడతలేవు. మునుపు వట్టిగా గాల్లో ఎగిరిపోయేది. ఎగిరిపోయి ఏమవుతుంది? బీజ వ్యాప్తి, విత్తనాలు వ్యాప్తి ఎక్కడెక్కడనో పడి విత్తనాలు పెరిగేవి. దాని విత్తనాలు దాని చెట్టు కిందనే పడితే అక్కడే మొలిస్తే ఏం లాభం? కనుక దూరం పోయి బలిసేటట్టుగా చేస్తాయి ఆ బూరుగు చెట్టు. అట్లా తన రాజ్యాన్ని వ్యాపింపజేసుకోవాలి.